గురుభ్యో నమ. శ్రీ సాయి మాస్టర్ శ్రీ జేవి సుబ్బయ్య, ఒంగోలు. ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారిని తెలియని శ్రీ సాయి భక్తుడుండడంటే అతిశయోక్తి కాదేమో. సుప్రసిద్ధ సాయి భక్తులు శ్రీ బివి నరసింహస్వామి, శ్రీ రాధాకృష్ణ స్వామీజీ నిన్న మొన్నటిదాకా కొనసాగించిన శ్రీ సాయి తత్వ ప్రచార కార్యక్రమం వీరి భుజస్కంధాలపై మోపబడిందని చెప్పవచ్చు. తమ ప్రసంగాల ద్వారా, రచనల ద్వారా వీరు శ్రీ సాయి తత్వాన్నే గాక అసలైన ఆధ్యాత్మికవాదాన్ని యావత్ భారతదేశానికి తెలియజేస్తున్నారు. శ్రీ దత్తాత్రేయ తత్వాన్ని స్పృశించకుండా వారి ప్రసంగం సాగదు. ఒక్కసారి వారి ప్రసంగాన్ని విన్నా, రచన చదివినా ఎంతటి వారైనా సరే వారి భావ విన్యాసానికి ముగ్ధులై ప్రత్యక్ష పరిచయం కోసం పరితపించవలసిందే. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ ఎక్కిరాల అనంతాచార్యులు గారికి, శ్రీమతి బుచ్చమ్మ గారికి 4వ సంతానంగా శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు 1938 సంవత్సరం అక్టోబర్ 30వ తేదీన బాపట్లలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన వీరిని తల్లి, తండ్రి తానే అయ్యి శ్రీ అనంతాచార్యులు గారే చక్కని క్రమశిక్షణతో పెంచారు. కొద్ది వ్యవధిలో IAS పరీక్ష పాసై అన్నగారితో వచ్చిన పంతాన్ని నెగ్గిన ప్రతిభాశాలురు శ్రీ ఆచార్యుల వారు. తన ఉపనయనం నాడే అన్నగారి కుమారుడు మరణించడంతో ఉత్పన్నమైన సృష్టితత్వపరమైన అనేక ప్రశ్నలు వీరు ఒంగోలు కాలేజీలో ఆంగ్లోపన్యాసకుడిగా పనిచేసే రోజుల్లో సమాధానపడి భగవంతుని అస్తిక్యాన్ని గుర్తించారు. తర్వాత అన్నగారి వెంట షిరిడీ వెళ్ళి శ్రీ సాయినాథుని సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులై అనుభవం పొంది శ్రీ సాయి లీలలు సేకరణను ప్రారంభించారు. అమ్మ ఆహ్వానంపై జిల్లేళ్లమూడి ఆశ్రమంలో సంవత్సరం రోజులు సేవ చేసిన అనంతరం విద్యానగర్ కళాశాల ఆంగ్ల శాఖాధ్యక్షులుగా నియమితులైనారు. ఈ రోజుల్లోనే శ్రీ సాయి లీలామృత రచన పూర్తి చేసి శ్రీ సాయి తత్వ ప్రచార ఉద్యమానికి అంకురార్పణ చేశారు. శ్రీ పాకలపాటి గురువు గారు, చీరాల స్వామి శ్రీ సాయి సందేశానుసారం శ్రీమతి మంగమ్మ గారిని వివాహమాడి గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించారు. శ్రీ సాయి లీలామృతమును ప్రచురించి నాటి నుండి నేటి వరకు అవిరామంగా పలు ప్రాంతాలలో శ్రీ సాయి తత్వ ప్రచారాన్ని కొనసాగిస్తూ శ్రీ సాయి సత్సంగాలను ప్రారంభింపజేశారు. వీరు సత్సంగాలు ప్రారంభించిన ప్రతి ప్రాంతంలో శ్రీ సాయి కృపకు చిహ్నంగా శ్రీ సాయి మందిరాలు అద్భుత రీతిన వెలువడం గమనించదగిన విశేషం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, దేనిని పొందలేక వాక్కు మనస్సు తిరిగి వస్తాయో అట్టి పరబ్రహ్మమును తెలియజేసేందుకు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన సద్గురువుకు మాత్రమే సాధ్యం. అట్టి పరబ్రహ్మము సగుణాకారంగా శ్రీ సాయినాథుని రూపంతో భూమిపైకి దిగివచ్చిన విధానాన్ని వివరించడంలో వారికి వారే సాటి. వివిధ మత సాంప్రదాయాల సాధు సత్పురుషులు శ్రీ సాయిని తమ కంటే అధికునిగా శ్లాఘిస్తూ తమ శిష్యులను వారి దర్శన ఆశీర్వచనాలకై పంపడం, ఈ విశ్వంలో జరిగేదంతా తమకెరుకేనని, ఈ సకల చరాచర సృష్టి తమ రూపమేనని భక్తులకు అనుభవాన్నివ్వడం, ఏ గురువును సేవించే వారికి ఆ గురు రూపంలో దర్శనమివ్వడం లాంటి లీలలు ప్రదర్శించిన మహాత్ములు లేరంటూ మనమెంతటి మహనీయుని కొలువుకు చెందిన వారమో గుర్తుంచుకోనుండాలంటారు. ఏ విధమైన శక్తి ప్రదర్శనలను ఆచార్యుల వారు అంగీకరించరు. ఎదుటివారి ఆధ్యాత్మిక అవసరం దృష్ట్యా కొందరి మహాత్ముల సన్నిధిలో మహిమలు జరుగుతాయి. అట్టివి కాని మహిమల వ్యామోహంలో తగులుకొన్న వారికి దోషం ప్రాప్తించి దుఃఖభూయిష్టమైన జన్మల పరంపరలో తగులుకొంటారు. ఒకే పరవస్తువు విభిన్న కోణాలతో సాధు సత్పురుషులైన మహర్షులు పరిపక్వ ధ్యానావస్థలో దర్శించిన విధానాలే వివిధ సాంప్రదాయాలంటూ అన్ని మతాలు భగవంతుని చేరేందుకు సహకరించే చక్కని సోపానాల వంటివంటూ మతాన్ని మార్చుకోవడం మూర్ఖత్వం అవుతుందని శ్రీ సాయి లీలామృతంలో ఆచార్యుల వారంటారు. ఈ విధంగా సర్వమత సామరస్యాన్ని, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని శ్రీ సాయి లీలామృతం ద్వారా లోకంలో వ్యాప్తి చేస్తున్నారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రాల ధాటికి నిలువలేని ఆధ్యాత్మికత నిష్ప్రయోజనమైనదంటూ మన ప్రాచీన మూల గ్రంథాలలో వివరించబడ్డ ఆధ్యాత్మికతను విజ్ఞాన శాస్త్రాల సహాయంతో నిరూపించడంలో వారు దిట్ట. సాటి జీవులను శ్రీ సాయి ప్రతిరూపాలుగా చూడగలిగే సంస్కారాన్ని తనకు పరిచయమైన వారందరిలో మేలుకొలిపి వారి శక్తి సామర్థ్యాలన్నింటినీ వెలికితీసి సృష్టి యొక్క వికాసానికి కృషి చేసేలా ఉత్సాహపరుస్తారు. తాను యథార్థమని విశ్వసించే సత్యాన్ని ఇతరులలో నిగ్గు తేల్చడానికి కష్టపడి తాను సాధించుకున్న ప్రయోజనాలను
సాటివారికి పంచిపెట్టడంలోనూ ఎంతో ఆసక్తి కనబరుస్తారు. షిరిడీ సాయి కల్చరల్ మిషన్ ఒంగోలు వారు ఏర్పాటు చేసిన ఆస్తి నాస్తి సభలలో భగవంతుని ఆస్తిక్యాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిశోధనలతో గంటల తరబడి నిరూపణ చేసి హేతువాదుల ఈర్ష్యాద్వేషాలకు గురయ్యారు. అయినప్పటికీ యథార్థమని విశ్వసించిన దానిని అంగీకరించలేని నాస్తిక సోదరుల మానసిక బానిసత్వానికి విచారిస్తారే గాని వారి పట్ల ద్వేషాన్ని సహించని మహామనీషి. ఎంతో వ్యయప్రయాసల కోర్చిన 100కు పైగా ఆధునిక విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను టంకిస్తూ విజ్ఞాన వీచికలు మతమెందుకు అనే గ్రంథాలను రాసి ప్రచురించారు. ఉత్తముడైన సద్గురువును ముముక్షువు ఆశ్రయించడం అత్యావశ్యకమంటూ మహాత్ముల చరిత్ర పారాయణ వారి సన్నిధి ప్రభావాన్ని ఇస్తుందన్న కారణంగా పారాయణ గ్రంథమైన శ్రీసాయి లీలామృతమును లోకానికి అందించారు. గ్రంథాన్ని పారాయణ చేసిన వారు శ్రీసాయి ప్రధాన పరిధిలోకి లాగబడి అనేక అద్భుత అనుభవాలను పొందుతున్నారు. శ్రీ సాయినాథుని కృపకు పాత్రులయ్యేందుకు వలసిన ధర్మాచరణను శ్రీ సాయి బోధతో సమన్వయపరుస్తూ శ్రీ సాయి ప్రబోధామృతం అనే గ్రంథాన్ని వ్రాశారు. సాధకుని పూర్వజన్మ సంస్కారానికి తగిన సద్గురువుతో సంబంధం ఏర్పడేందుకు సహకరించే పారాయణ గ్రంథమైన శ్రీ గురు చరిత్రను తెనుగు చేసి సాధకలోకానికి వెలుగు చూపారు. కుశాభావు చేత శ్రీ సాయి ఈ గురుచరిత్రను 108 సార్లు పారాయణ చేయించారు. మూల మత గ్రంథాలలో వివరించబడ్డ ఆధ్యాత్మిక తత్వము యథార్థమన్న స్ఫూర్తిని సాధకులలో కలిగించేందుకు తాను దర్శించిన మహాత్ముల చరిత్రలను సేకరించి రచించారు. కానీ ధనాభావం చేత ఇవన్నీ ఇంకా వెలుగు చూడలేదు. భగవంతుడు భూమిపైన ప్రత్యక్షంగా శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులు అయిన మహనీయుని రూపంలో లభిస్తూ పరమార్థానికి మార్గం అందజేస్తుంటారు. అట్టి మహాత్ములెందరో ఆచార్యుల వారిని తమంతవానిగా గుర్తించి ప్రత్యేక ఆశీస్సులు అందించారు. అట్టి వారిలో రాఖాడి బాబా, శ్రీ పాకలపాటి గురువుగారు, శ్రీ కడపస్వామి, శ్రీ పూండీస్వామి, గులాబ్ బాబా, చివటం అమ్మ, ఆనందమాయి మాత, శ్రీ వెంకయ్య స్వామి, చీరాల స్వామి, శ్రీ రంగన్నబాబు గారు, శ్రీ నారాయణ మహారాజ్ ప్రముఖులు. శ్రీ పూర్ణానంద స్వామి గారి మాటల్లో వీరు ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలోనూ శ్రీ సాయిని నింపుకున్న భాగ్యశాలి. షిరిడీ సాయి కల్చరల్ మిషన్, సాయిబాబా మిషన్ వంటి ఎన్నో సాయి సంస్థలకు గౌరవాధ్యక్షులై వాటి సర్వతోముఖాభివృద్ధికి ఎనలేని సేవ చేస్తున్నారు. అందులో భాగంగానే చివటమమ్మ శ్రీ వెంకయ్య స్వాముల చరిత్రలు సేకరించి ప్రచురించారు. ఖురాన్, బైబిల్ వంటి ఇతర మత గ్రంథాలను సైతం క్షుణ్ణంగా పరిశీలించి యథార్థమైన క్రైస్తవ మహమ్మదీయ మత సిద్ధాంతాల వ్యాఖ్యానాలు రాశారు. తావో, బౌద్ధ, మార్క్సు సిద్ధాంతాలను ఆకళింపు చేసుకుని ఆయా సాంప్రదాయాల వారికి సహితం మార్గదర్శకులై నిలిచారు. యోచనతో సృష్టితత్వాన్ని అర్థం చేసుకుని అవగాహనాపరమైన చక్కని ధర్మాచరణ, ఆంతరంగిక శౌచములను ప్రధానంగా కలిగి ఉండాలంటారు. ఆధ్యాత్మికతను, మతతత్వాన్ని కలగాపులగం చేసుకుని సనాతన సాంప్రదాయ మతాచారాల మౌఢ్యంతో ఆధ్యాత్మిక పురోభివృద్ధిని గాంచలేని జిజ్ఞాసువును శాస్త్ర ప్రమాణాలతో కూడిన దృష్టాంతాలతో అసలైన ఆధ్యాత్మికతను వివరించి దారి చూపుతున్నారు. నిజమైన అన్వేషకుల యోచనా సామర్థ్యాన్ని తమ సునిశితమైన ప్రసంగాలతో పటిష్టం చేసి వారి సాధనలోని అడ్డంకులను మెళకువగా తొలగించి సహాయపడుతున్నారు. చీమ మొదలు బ్రహ్మ వరకు గల అంశాలపై లౌకిక ఆధ్యాత్మిక సందేహాలన్నింటినీ సంతృప్తికరంగా నివృత్తి చేస్తున్నారు. 1978 సంవత్సరం దసరా సెలవులలో సద్గురు సాయినాథుని మహాసమాధి స్వర్ణోత్సవాలతో షిరిడీలో నాకు శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారితో తొలిసారిగా పరిచయ భాగ్యం కలిగింది. వారి రచనలు, ఉపన్యాసాలు నన్ను ప్రభావితుడిని చేసి సద్గురు సాయినాథుని పట్ల, వారి పట్ల ఎనలేని భక్తి గౌరవాలు కలిగేలా చేశాయి. శ్రీ సాయి సత్సంగాలెన్నింటినో ఒంగోలులో ప్రారంభింపజేసి తద్వారా శ్రీ సాయిబాబా మందిర నిర్మాణానికి అంకురార్పణ చేశారు. ఈనాడు స్థానిక శ్రీ సాయి మందిరం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలిసిల్లడానికి వారి వల్ల ప్రభావితులైన శ్రీ సాయి భక్తులే కారణం. తనలో నుండి బహిర్గతమవుతున్న భావ పరంపరలను గ్రంథస్థం చేస్తూ సోదర సాయి భక్తులకు సూచిస్తూ విరామ సమయంలో సద్గ్రంథ పఠనం చేస్తూ శ్రీ సాయి వరప్రసాదంగా మనకు ఈనాడు ఆచార్యుల వారు ఒంగోలులో లభ్యమవుతున్నారు. శ్రీ ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.